క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. ఈ మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తున్నాము. ఆమె అంటే దెలీలాగా మనం చూస్తున్నాము. అతను అనంటే సంసోనుగా మనం ఇక్కడ చూస్తున్నామట. ఆమె ఏం చేస్తుందంట? అనుదినము మాటల చేత అతన్ని బాధించి. దేవుని బిడ్డలమైన మనము అనుదినము ప్రార్థన చేస్తున్నామో లేదో, కొన్నిసార్లు స్కిప్ చేస్తున్నామేమో, అనుదినము దేవుని మాటలు వింటున్నామో లేదో, కానీ దుష్టుని చేత ప్రేరేపింపబడిన వారు మాత్రం వాళ్ళ గమ్యం చేరే వరకు, వాళ్ళు అనుకున్నది సాధించుకునే వారికి అనుదినము కూడా వాళ్ళు ఆ ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి మాటల చేత ఏం చేస్తుందంట? బాధిస్తుందంట. అంటే అనుదినము మాటల చేత బాధిస్తుందంటే ఎంత టార్చర్గా ఉంటుంది కదా. ఒక్కరోజు ఎవరైనా మనకి ఏమైనా అంటేనే మనము భరించలేకపోతాం. కానీ దేవుని ఎరగని జనులు ఏం చేస్తారు అంటే, వాళ్ళ పని అయినంత వరకు కూడా మాటల చేత బాధిస్తూనే ఉంటారు. తొందర పెట్టుచున్నందున, అంటే బాధించడమే కాదు, ఆమె ఏం చేస్తుందంట? తొందర పెడుతుందంట. అంటే ప్రతిదినము కూడా మాటలతోటి బాధిస్తూ ప్రతిదినం కూడా తొందర పెడుతుందనమాట. ఆ విషయం చెప్పే వారికి ఏ విషయము అని అంటే, సంసోను యొక్క బలము ఎక్కడ ఉందో ఆమె తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే ఆమె ప్రతిదినము అతన్ని ఏం చేస్తుందంట? మాటల చేత బాధిస్తూ తొందర పెడుతుందంట. ఇది సాతాండు గుణము అని మనము గుర్తు చేసుకోవాలి. ఎవరినైనా మనం బాధిస్తున్నా, తొందర పెడుతున్నా అది దేవుని యొక్క గుణము కాదనమాట. దేవుణ్ణి ఎరిగిన పిల్లలు సంతోషింపచేసేవారుగా, ఇతరుని సమాధానపరిచేవారుగా, సమాధానకరంగా మాట్లాడేవారుగా ఉంటారన్నమాట. ఇక్కడ దెలీలా అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. సంసోనికి చివరికి ఏమనిపిస్తుందంట? చచ్చిపోతే బాగున్ను అనే దగ్గరికి వచ్చారు. ప్రాణం విసికి చావగోరెను అని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో గడపకుండా లోకానుసారంగా వెళ్ళిపోతామో, లోకంలో ఉన్న ప్రతిదీ కూడా తొందర పెట్టేదిగా, బాధించేదిగా, మన యొక్క ఆత్మీయ గమ్యస్థానం నుండి తప్పించేదిగా ఉంటుంది. అందుకే పేతురు గారు అంటారు కదా, దుష్టుడికి సమయం తక్కువగా ఉన్నందున వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వస్తున్నాడంట. అంటే వాడు విరామం తీసుకోకుండా పనిచేస్తున్నాడు. క్రీస్తుని ఎరిగిన మనము ఎలాగ పనిచేస్తున్నాము? దేవుణ్ణి ఎరిగిన మనము కూడా విరామం లేకుండా సమయమందును అసమయమందును దేవునితో గడిపే వారంగా, ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు నిర్ణయించిన వాటిని, దేవుడు మన కొరకు దాచిపెట్టిన వాటిని మనము స్వతంత్రించుకోగలుగుతాం. ఈరోజు ఫ్రెష్ మొన్న వింటున్న ప్రతి ఒక్కరము కూడా దుష్టుని కార్యాలు చేసేవారే అంత అనుదినము తొందర పెడుతూ బాధిస్తూ వాళ్ళొక ఏదనుకుంటున్నారో అది చేయడానికి తొందరపడుతుంటే, దేవుణ్ణి ఎరిగిన మనము దేవుని రాజ్యం కట్టడం విషయంలో, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం విషయంలో, దేవునితో గడపడం విషయంలో ఇంకెంతగా మనము అనుదినము ఆయన సేవించేవారుగా ఉండాలో మనం గమనించుకోవాలి. అటువంటి గొప్ప కృపా జ్ఞానం కలిగిన వారమై, మెలకువ కలిగిన వారమై దేవునితో ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.